అనంతపురం జిల్లా గుత్తి మండలము కేపీఎస్ బ్యాక్ సైడ్ పద్మవాన్ స్కూల్ దగ్గర మా ఇల్లు ఉంది. మా ఫోన్ నెంబర్ వచ్చేసి 9491353685. అదే మా అడ్రస్. నా పేరు దేవి అమ్మ. తెలుగు రాష్ట్రాలు 2 తెలుగు వచ్చి కలవచ్చు. ఏ సమస్యకైనా పరిష్కారం. లంగ్స్ బాగాలేకపోయినా, మీకు మెంటల్ స్థితి బాగాలేకపోయిన వాళ్ళు కూడా రావచ్చు. ఊరికే గ్రహస్థితి అనే రావచ్చు. మీకు ఏ సమస్య ఉన్నా రావచ్చు. నాకు చదువుకున్న పోలే, నాకు భయంగా ఉంది, ఎగ్జామ్ అంటే క్లియర్ ఉంది, అట్లాంటి వాళ్ళు కూడా రావచ్చు. ఆమె నీకు ఇది కడతాది, ఎగ్జామ్ పోయే ముందర కూడా రావచ్చు, వచ్చి కలిసొచ్చు. నీకు జాబ్ పెళ్ళిళ్ళు కానోళ్ళు, పిల్లలు కానోళ్ళు, మెయిన్ గృహయోగం ఉందా లేదా, మేము ముందుకు వెళ్తామా లేదా, అట్లాంటి వాళ్ళు కూడా వస్తారు. పెళ్లి కానీ దండి మంది వచ్చిపోయారు, పని పిల్లలు కానోళ్ళు, కొడుకు ఇట్లా అడిగే వాళ్ళు వస్తూ ఉంటారు దండిగా. ఏ సమస్య ఉన్నా వచ్చి కలిసొచ్చు. ఒక సాటర్డే రోజు మాత్రం నేను చెప్పను, 10 గంటలకు పైన రావాలి ఎవరు వచ్చినా. నేను ఇన్ని బుక్స్ రాస్తున్నా కదా, అవి కూడా చూపిస్తాం. నా మెడలో ఉంటుంది ఆ చీర, నేను కట్టుకొని తిరుగుతాను స్వప్నంలో. నాకు తెలియకుండా మంత్రాలు రావడం, అవంతటవి అమ్మవారి మంత్రాలు రావడం. నేను బుక్స్ రాయబట్టంగా ఆ బుక్స్లో కూడా అన్ని కాలజ్ఞానంలో ఇట్లా ఉంటాయి. బ్రహ్మం గారు కనపడము, శంకరాచార్యులు కనపడము, కాలపత్ర గ్రంథాలు చేతికొచ్చేది. నాకు తెలియకుండానే అన్నీ వస్తాయి. సంగీతం వస్తుంది, మళ్ళీ అమ్మవారి పాటలు పాడుతుంట. వేదం తత్వం, వేదం వేదం నివేదం, ఏం నివేదం, నాట్య నివేదం, వేదం నాట్యం, నాట్యం వేదం, ఇట్లా చెప్పడము. నాకు అవన్నీ దర్శనం కావడం. ఏది దర్శించినా నాకు అది క్లియర్గా గుర్తుంటుంది. మళ్ళీ తర్వాత లేచి నా ప్రయత్నం లేకుండా నేను రాస్తా అంట. కొంచెం తెలుగులో వస్తుంది మొదలుపెట్టినప్పుడు, తర్వాత తెలుగులో ఉండదు. ఇట్లా 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 వెళ్ళిపోతుంది. ఆ రాతంతా పూర్వం ఎప్పుడో 15వ శతాబ్దంలోనూ అప్పటి నుంచి ఉన్నాయని అంటున్నాడు. నాకు తెలియదు. ఈరోజు కూడా కొన్ని రాసిన. కలత్రయం అని, త్రికాలం. కలత్రయం అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలాలు తెలిపేది. అదే త్రినేత్రం అనే, త్రికాలం అనే, త్రినయనం అనే అన్నీ వస్తానే ఉంటాయి. అవి మొదలు పెడితే నాకు అప్రయత్నంగా వస్తాయి. నేర్చుకోకపోయినా నాకు ప్రమేయం ఏం లేదు. అమ్మవారి అనుగ్రహం వలన వస్తాయి. గురువులు ఎక్కువ కనపడతారు, మునులు ఎక్కువ కనపడతారు. ఆ గురువులన్నీ మునులన్నీ అంతా అవుతాయి. కాబట్టి ముని, మణి, మనోన్మణి అంటుంది. 2 పదాలు తీసి ఇంకో పదం సృష్టిస్తుంది దాన్ని. అట్లా నాకు తెలియకుండా అప్రయత్నంగా, నా ప్రమేయం ఏం లేకుండా నాకు వస్తుంటాయి. ఎవరైనా అడిగి కూడా వస్తుంటారు, చెప్తాం. కానీ నాకు మెయిన్ కాన్సెప్ట్ ఆత్మవిద్యనే నాకు ఎక్కువ ఉంది. నాదంతా ఆత్మతత్వమే. నేను ఏది ముట్టుకున్నా అవుతుంది. హెల్త్ బాగాలేదంటే అవుతుంది, ఎవరికి ఏం బాగాలేదంటే అది విని వాళ్ళకి రాసి చూపించి ఇట్లా చేసుకోవాలని చెప్తుంది. నాకు సాధన కావాలంటే మంత్రం ఇస్తుంది. ఈ లైన్లో పోండి, ఈ లైన్లో పోండి అని చెప్తుంది. సాధన అడిగే వాళ్ళు వస్తున్నారు, పర్సనల్ ఇంటి విషయాలు అడిగే వాళ్ళు వస్తారు, పెళ్లి కాని వాళ్ళు వస్తారు. అట్లా చెప్పేది కూడా చెప్తాను. చెప్పేది నాకు మెయిన్. నాకు ఇంత వచ్చింది కదా, నాకు ఇన్ని తెలుస్తాయి, భూత భవిష్యత్తు వర్తమానాలు తెలుస్తాయి. బ్రహ్మనాయుడు గారి కంటేనే రాస్తున్నా, బ్రహ్మం గారు రాసినవి రాస్తున్నా, బ్రహ్మం గారి ముందుకనే రాసినవి రాస్తున్నా. అవన్నీ తెలియాలి. శిల్పకళ మర్చిపోయినా. యా గుడికి పోయినా నేను నాకు శిల్పకళ. ఆ గుళ్ళలో నేను దర్శించిన క్షేత్రాలను ఫస్ట్ నాకు పాత పురాణ ఆలయాలు వస్తాయి. ఆ ఆలయాల మీద ఉండే శిల్పకళ నాకు కనబడుతుంది. ఎన్ని చిత్రాలు వేసినాను నా బుక్స్లలో నేను. ఆ శిల్పకళ, హస్తకళ, చంద్రకళ అని అమ్మవారు కూడా సకల కళలు ఉంటాయి కదా అమ్మవారు. నాకు కొన్ని కళలు అయితే వచ్చేస్తున్నాయి. ఆటోమేటిక్గా చిత్రలేఖనం కూడా వేస్తాను. అవన్నీ నాకు తెలియకుండానే వస్తున్నాయి. హైదరాబాద్, బెంగళూరు, విజయవాడ, వైజాగ్ ఎక్కడోళ్ళు వస్తూ ఉంటారు. ఒక శనివారం తప్ప మిగతా రోజులు వచ్చిపోతూ ఉంటారు. నేను ఇన్ని రాసినా కదా, తెలియజెప్తాము అనేది ఉంది. ఒక మెయిన్ ఒక గుడి కట్టాల అమ్మవారిది, అయ్యవారు శివలింగం పెట్టి గుడి కట్టాల అనేది ఉంది. ఆత్మవిద్యని ఎక్కువ చెప్పాలనేది నాకు ఇష్టం. మెయిన్ కాన్సెప్ట్ సత్సంగము, ఆత్మవిద్య, భోజనాలు ఏర్పాటు చేసి ఇవి చెప్పాలనేది నాకు ఉంది. ఇది చెప్తాం కానీ అడిగే వాళ్ళకు మెయిన్ కాన్సెప్ట్ అయితే అదే. ఇంత వచ్చింది కదా, మామూలుగా వాటి చెప్పేది ఊరేది పోయి నాకు అట్లా ఉండదు కదా. ఎనీ టైము అమ్మవారు ఉంటుంది. నాకు శుక్రవారమే వచ్చింది, మంగళవారమే వచ్చింది అనేది నాకు ఉండదు. నాకు ఎప్పుడు ఆత్మస్థితిలో నేను ఉంటా. నాకు ఏదో విషయాలు కావటం ఇంకా ఇక్కడ ఏమి శోధిస్తానో నేను అది రాస్తున్నా. పెద్ద పెద్ద గ్రంథాలు అయితే నేను చదవలేదు, కానీ ఇక్కడ వ్యక్తం అవుతుంది ఒక హృదయ గ్రంథం. ఆ గ్రంథంలో ఏమొస్తుంది అది నాకు తెలియకుండా నేను రాస్తున్నా. కొన్ని ఆ లైన్ ఆఫ్ తెలుగు కూడా వేరే. అది ఎప్పుడు మన పూర్వంలో ఎట్లా రాస్తున్నారు అట్లా ఉంటుంది ఆ లైన్.
అర్థం చేసుకోవడం కష్టమే, కానీ పండితులు బాగా నిష్ణాతులు అయితే చూపిస్తాం చదవని. కానీ చాలా 50 బుక్స్ పైన నేను రాసిన ఇయర్స్ నుంచి చేస్తున్నా. అవి వేదాల్లో ఉంటాయి, తాళపత్ర గ్రంథాల్లో ఉంటాయి. భవిష్యవాణిని రాస్తున్నా. అంతా శివతత్వం, అద్వైతం అని శంకరాచార్య ముని మణి ముక్కోటి రాసిన మణి భామని ఆమని కామని ఇట్లా వస్తానే ఉంటాయి లైన్గా. ఒక కలత్రయం, కామేత్రయం ఇట్లా ఉంటాయి అన్నీ. ప్రతిదీ పరమార్థికం ఉంటుంది, కానీ కొన్ని తెలుగులో ఉంటాయి, కొన్ని తెలుగులో ఉండవు. ఇట్లా 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 ఉంటాయి. ఇంగ్లీష్లో కూడా ఉంటాయి. బీజాక్షర సహితం ఏది ఎత్తుకున్నా బీజాక్షర సహితమే, అక్షరం లేకుండా ఏది రాదు. ఇది చూడు, ఇక్కడ కూడా అంతే. ఈడుంది సత్రం, దస్త్రం, వస్త్రం, పత్రం అని మాత్రమే పెట్టింది, కానీ దీంట్లో చాలా విషయం ఉంటుంది. చిత్రలేఖనంలో కూడా చూపిస్తుంది మొత్తం అంతా. ఇట్లుంటాయి. ఇవన్నీ బీజాక్షరాలే. ఇప్పుడు ఎన్ని గ్రంథాలు రాస్తాను? నేను బుక్స్ అయితే 54 ఉన్నాయి. 54 బుక్స్ రాసిన. మొత్తం విదేశాల్లో జరిగేటి కూడా రాసిన. ఏ భాషలు రాసినా? చాలా భాషలు ఉన్నాయి. అవి మంగోలియా ఉంది, ఇరాన్ ఉంది, అరబ్ ఉంది, సంస్కృతం ఉంది, ఒరియా ఉంది, కర్ణాటక, కన్నడ, తమిళ్, మలయాళం, మన తెలుగు కాక మిగతా భాష చాలా ఉన్నాయి. మంగోలియా కూడా ఉందంట. అది నాకు ఒక ఇట్లా వస్తుంది చెప్పే కూడా. అది అప్పుడు మారిపోతుంది, కొంచెం తెలుగులో వస్తుంది స్టార్ట్ చేసినప్పుడు. మళ్ళీ అప్పుడు పలుకుతున్నప్పుడు ఇంకా వాళ్ళే చూసుకోవాలి ఏమొస్తుంది నోట్లో అనేది. అప్పుడు తెలుగు రాసే కూడా నాకు రాదు, ఇంకా పలకడమే కొంచెమే వస్తుంది తెలుగు, వేరే వెళ్ళిపోతుంది చేయట్లేదు. అమ్మవారు మీకు ఒళ్ళోకి వచ్చి ఎప్పటి నుంచి వస్తున్నారు? నాకు 3 ఏళ్ళు అయింది కదా, రాయబట్టి కూడా 3 ఏళ్ళు అయింది. అంతర్లీనంగా అమ్మవారు నా పుట్టుకలోనే ఉంది. మా నాయన అమ్మవారు తిరిగితే పుట్టాను అనేది ఇట్లా సాంఖ్యాలు కూడా అంకెలు కూడా ఉంటాయి ప్రతి దానికి. ఇప్పుడు గుర్తికి వచ్చి ఎన్నేళ్ళు అయిందమ్మా? గుర్తికి వచ్చి 2002లో వచ్చినాం. 20 ఏళ్ళు పైన, 22 ఏళ్ళు, 23 ఏళ్ళు వచ్చేసాను. ఇది తెలుగే కానీ ఇట్లా వేరేలా ఉంటుంది. నా కన్ను వేసి నా కంట్లోనే ఉంది తాళం చెవి తీసుకొని చెప్తుంది, ఇక్కడ వాకిలి నీ కంట్లోనే ఉంది. ఇదే కదా మనకి తడై ఇంట్లో. ఇది వచ్చిన వాళ్ళకి అన్ని తెలిసేది, ఇది ఓపెన్ అయిన వాళ్ళకి అన్ని వచ్చేది. భూత భవిష్యత్తు మనకు తెలియాలంటే సాధారణంగా తెలియవు. అమ్మవారు వచ్చినా కూడా ఊగడం పోవడమే ఉంటుంది. ఇంత తెలియాలంటే మామూలు విషయం కాదు. ఇప్పుడు మనం బ్రహ్మనాయని చూసినాం. మీ పేరేమమ్మా? నా పేరు దేవి. మా ఊరు దగ్గర ఎర్రదొడ్డి గంగమ్మ, మా అమ్మోళ్ళు తిండే పొలివేరమ్మ పుట్టింటి తినాని. ఎర్రదొడ్డి గంగమ్మ ఫేమస్, మా అత్తగారు కూడా బాగా కొలుస్తారు. నాకు వచ్చేది మాత్రం కనకదుర్గమ్మ. ఏం వస్తుందంటే ఏదైనా పూజలు నాకు ఊగడము అవన్నీ వెళ్ళిపోయినాయి. మామూలుగానే ఉంటా, కానీ షవరింగ్ నొప్పి ఇట్లా అనేవి ఉంటాయి, కానీ నిలకడగా ఉండగలుగుతా. ఎప్పటికీ ఉంటుంది ఆ స్థితి అనేది నాకు వచ్చేసింది. అది దాటేసిన నేను అవన్నీ. భక్తులు ఎప్పుడెప్పుడు వస్తుంటారమ్మా ఇక్కడికి? భక్తులు ఒక సాటర్డే తప్ప ఇంక రోజు ఉంటారు. ఇప్పుడు నేను మళ్ళీ ఎక్కువ పెట్టుకున్నా నాకు సాధనకు ఇబ్బంది అవుతుంది కదా. 11కు రమ్మంటాం, 10 పైన. అంటే ఎవరైనా అనారోగ్య సమస్యలతో వస్తే బాగా చేస్తారు. అది కానీ చెప్పండి. అనారోగ్య సమస్యలు బాగా అవుతాయి కదా. ఏదో గాలి వచ్చిన వాళ్ళు అమ్మవారు వస్తే వాళ్ళ దగ్గర గ్రహం వచ్చిన వాళ్ళు పోతారు అనుకోద్దు. మెంటల్ కేసులు బాగా అవుతున్నాయి, వాళ్ళ ఇంటి సమస్యలు తీరుతున్నాయి. మళ్ళీ వచ్చినారు మాకు బాగైందని. ఒక అతనికి 40 రోజులు ఇంట్లోనే ఉన్నాడంట. అతను ఎన్ని రోజులు ఉన్నాడో అన్నం తినేదిలే, స్నానం చేసేదిలే, కంప్యూటర్ ముందు కూర్చు. అట్లాంటి అబ్బాయి రెడీ అయ్యి కంప్యూటర్ ముందు కూర్చున్నాడు. ఇప్పుడు వాళ్ళ అమ్మ మళ్ళీ వచ్చింది, బాగున్నాడమ్మ మా కొడుకు అని చెప్పి సంతోషం. ఇంకో ఆయనకు బాగా అయింది. అట్లా చాలా మంది ముట్టుకున్నదానే బాగా అవుతుంది. గుడి ఎక్కడ కట్టాలనుకుంటున్నాను? మేము స్థలం దొరికితే గుర్తిలో కడతాం ఎవరైనా ముందుకు వస్తే, లేదంటే ఇంకా ఫ్యూచర్ ఎక్కడో నాకు తెలియదు, అమ్మవారే చూపించాలి. నాకైతే ఇక్కడ ఇల్లు కట్టుకున్నాం కదా, నిలబడదామనే ఉంది. మా పిల్లోడైతే వాళ్ళ చదువు గురించి వాళ్ళు బెంగళూరు, హైదరాబాద్ సెట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. ఎవరైనా ముందుకు వస్తే గుర్తిలో నిలబడి కడితే ఒక పీఠం. నేను పేరు కూడా ఫిక్స్, నాకు వచ్చి చెప్పినారు పలానా పేరు పెట్టాలని, రుద్రపీఠం అని పెట్టాలని చెప్పినారు. నాకు అది వచ్చింది, మహారుద్రపీఠం అని పెట్టాలనేది. ఆదిపరాశక్తి మహారుద్రపీఠం అనేది నేను ఫిక్స్ చేసుకున్నా.
అది పేపర్ కూడా పెట్టుకున్నాం. అమ్మవారి గుడి అయ్యవారికి అన్ని పెట్టాలనేది ఉంది. మాకు గుడి కట్టే చాలా మంది ముందుకు వస్తారు కానీ స్థలం అనేది సరిపోవడం లేదు ఇక్కడ. మీకు ఎంత కావాలి అసలు? మాకు కావాలి 2 ఎకరాల వరకు. ఫస్ట్ కొంచెం ఇస్తే తర్వాత మాకు కలిగినట్లల్లా ఏదైనా అవకాశం ఉన్నప్పుడు పెంచుకుంటాం. భక్తాదులు చెప్తారు కదా మీకు స్థలం ఇప్పిస్తాం ఏమన్నట్లు ఏమి అంటే కట్టేకైతే కొంచెం అమౌంట్ వాళ్ళు మెటీరియల్ రూపంలోనే ఏ రూపంలోనే ఇస్తామన్నారు. మేము అడగలే, గుడి కట్టిస్తామని ఒకతను చెప్పినాడు, మేమే కట్టామని. మాకు రూపాయి మా పేరు కూడా అవసరం లేదు, 100 రూపాయలు పెట్టద్దు మేమే కట్టిస్తామని వచ్చినారు వాళ్ళు. పొద్దుటూరు పేరు కూడా చెప్పాల్సిన అవసరం లేదు. ఉన్నారు స్థలం సరిపోలేదు అంతే. గుడి కట్టేకేమో భక్తులు ముందుకు వచ్చినారు. డైరెక్టర్ సినిమా డైరెక్టర్ విగ్రహాలు మావన్నారు హైదరాబాద్లో. అది స్థలం ఒకటే నాకు ప్రాబ్లం తప్ప అది కూడా వస్తుంది అనుకుంటాను. ఇట్లా ఉంటాయి, ఫస్ట్ పిక్చరైజేషన్ కూడా ఉంటాయి. గొలుసుకట్టు, తెలుగులో గొలుసుకట్టు రాత ఉంటుంది చూసినారా, చాలా మందికి ఐడియా ఉంటుంది పాతకాలం వాళ్ళకి, ఇప్పుడు తెలియదు. ఆ గొలుసుకట్టు రాత కూడా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ప్రజలకి ఏం సందేశం ఇవ్వాలనుకున్నారమ్మా? నేను జరిగేది జరగబోయేది నేను రాసిన, భవిష్యత్తులో జరిగేది కూడా నేను రాస్తున్నా. ఎవరైనా చూస్తాము మేము అంటే వేదాలు బాగా నిష్ణాతులు అయితే నేను చూపిస్తా. మామూలు వాళ్ళకైతే నేను వచ్చి అడిగి పంపించినట్టు మాత్రమే చూపిస్తాను. మిగతాడు చూపి ఏదో వాళ్ళ కోరికల కోసం వచ్చింటారు కదా, అవే చెప్తాం. ఆత్మ సన్యాసినవి ఆత్మతత్వం తెలిసిన వాళ్ళకైతే నేను బుక్స్ చూపిస్తా, మిగతా వాళ్ళకేం చూపిను. మీరు అంతరాలు ఏమైనా వేస్తారమ్మా? అంతరాలు అంటే వేస్తాను. ఇంటికి యంత్రం రాసేయడం, వాళ్ళకి రాసేయడం. ఎక్కువ బాగలేని వాళ్ళకి ఏం బాగలేదంటే ఆ పార్ట్ మాత్రం గీస్తుంది. ఆ పార్ట్ గీసి దాంట్లో బీజాక్షరాలు పెట్టి ఇస్తుంది. అది ఇంట్లో పెట్టి పూజ చేసుకొని దాన్ని ఇట్లా టచ్ చేయాలని చెప్తుంది. బాగా ఒక 40 రోజులు పెడితే 20 రోజులకే కోలుకున్నారు. అట్లా ఇస్తుంటది. నాకైతే ఆత్మవిద్య చెప్పాలనే ఇష్టం. ఇవన్నీ అందరూ చెప్తారు, ఇవి ఎవరు చెప్పారు కదా, బ్రహ్మంగారు మాత్రమే. సంగీతం నాకు ఎక్కువ. తెలుగు రాష్ట్రాల నుంచి వస్తున్నారా ఇప్పుడు ఈ గుత్తి మండలం సంబంధించి? తెలుగు రాష్ట్రాల నుంచి వస్తున్నారు కదా, హైదరాబాద్లో ఎక్కువ. హైదరాబాద్, తెలంగాణలో, ఢిల్లీ నుంచి కూడా వచ్చినారు. ఈ అడ్రస్ చెప్తారమ్మా ఇక్కడ? గుత్తి అడ్రస్ చెప్పండి. ఫోన్ నెంబర్ 9491353685. అది ఫోన్ ఏరియా గుత్తి పద్మవన స్కూల్ దగ్గర, కేపీఎస్ థియేటర్ బ్యాక్ సైడ్. భవిష్యం అని చెప్పండి. మెయిన్ గా నాకు ఇంత బాగా వచ్చింది కదా, ఇంత నాకు వేదమే కనపడుతుంది. ఏమీ రానాయమకు వేదం రావడం అంటే మామూలు విషయం కాదు. నువ్వు నేర్చుకుంటే నీకు వేదం వచ్చేది తనంత తను వస్తానంటే అంత ఇచ్చింది కదా తల్లి, నేను నిలబెట్టాలా. మా ఇళ్ళలో ఎవరికి ఇంత బాగా రాలే కాబట్టి నా శేష జీవితం అంతా నేను దైవానికి అంకితము, అదే నెరవేర్చాలి. వచ్చిన వాళ్ళకి చెప్తాం, కాదనుకుంటా లేదనుకుంటా, కానీ ప్రధానంగా మోక్షం అయితే నా ప్రయాణం. రుద్రపీఠం అంటే మోక్షమే, మోక్షము ధ్యానము ఇట్లే ఉంటుంది ఎక్కువ. సమస్యలతో వచ్చిన వాళ్ళకు ఎక్కువ మందికి చెప్పలేకపోయినా తక్కువ అంటే మళ్ళీ ఒకటేసారి వచ్చి